ఈరోజు స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా 2 షేర్లను అయితే బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి జొమాటోకి సంబంధించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విగ్గీకి సంబంధించింది. జొమాటోకి సంబంధించిన మాతృ సంస్థ ఎటర్నల్ ఇంచుమించు 2% అయితే పడిపోవడం జరిగింది. అండ్ స్విగ్గీ చూసుకుంటే 2.6% అయితే పడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ విభాగంలో అంటే పోటీ లేకుండా మొనోపలిగా వ్యవహరిస్తున్న 2 స్విగ్గీ అండ్ జొమాటోకు పెద్ద షాక్ ర్యాపిడో ఇస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఫుడ్ డెలివరీకి సంబంధించిన యాప్లో ఇంతకుముందు చాలా కంపెనీలు వచ్చాయి కానీ ఏది కూడా నిలబడలేకపోయింది. కానీ ఈసారి ర్యాపిడో మాత్రం ఒక మంచి పక్కా ప్లానింగ్తో వస్తుందని అయితే ఒక న్యూస్ రావడం ఈ ఫుడ్ డెలివరీకి యాప్ సంబంధించిన జొమాటో అండ్ స్విగ్గీ అయితే షేర్ మార్కెట్లో అయితే ఒక భయాందోళన రేపింది. సో ఇన్వెస్టర్లు కూడా కొంచెం అంటే ప్రాఫిట్ కోసం ఎగ్జిట్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే స్విగ్గీ అండ్ జొమాటో ఒక కార్పొరేట్ సంబంధించిన వ్యవస్థలుగా కనపడ్డ ర్యాపిడో అనేది పబ్లిక్ ఓన్ చేసుకున్నారు అండ్ కామన్ మ్యాన్ యాప్గా ఒకటి బాగా క్రియేట్ అయ్యడం జరిగింది. ముఖ్యంగా ఇందులో చూసుకుంటే మనకు స్విగ్గీ అండ్ జొమాటోలో 20-30% అయితే కమిషన్ తీసుకోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. కానీ ర్యాపిడో బైక్కి సంబంధించిన డెలివరీ దాంట్లో కూడా ఓన్లీ 8-16% మాత్రమే కమిషన్లు తీసుకోవడం ఇది పెద్ద ప్లస్ అని చెప్పాలి. నెక్స్ట్ ఫుడ్ డెలివరీ విధానంలో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తుండడంతో ర్యాపిడో ఒక మంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. త్వరలోనే ఫుడ్ డెలివరీకి సంబంధించిన విభాగంలో అయితే ఎంటర్ అవుతుంది ర్యాపిడో. దీనికి సంబంధించి ర్యాపిడోకి సంబంధించిన సేమ్ యాప్లో రెస్టారెంట్ల పేర్లు కూడా కనపడతాయనేసి దానికి సంబంధించిన ఫౌండర్లు అయితే చెప్పడం జరిగింది. ఇందులో కమిషన్ వచ్చేసి 8-15% మధ్యలో ఉంటుంది. అండ్ జొమాటో అండ్ స్విగ్గీది చూసుకుంటే 16-30%, అంటే సగానికి సగం తగ్గించుకొని ర్యాపిడో అయితే ఒక మంచి పక్కా ప్లాన్తో అయితే దిగడం జరుగుతుంది. సో ఇది అంటే ఇంతకుముందు కూడా జొమాటో అండ్ స్విగ్గీకి సేమ్ పోటీనివ్వడానికి చాలా కంపెనీలు వచ్చాయి, కాకపోతే అవి పెద్ద నిలబడలేకపోయినాయి. కానీ ఇది ర్యాపిడో మాత్రం కామన్ పీపుల్ యాప్గా పేరొందిన ర్యాపిడో బైక్ డెలివరీ దాంట్లో మంచి పేరు అయితే సంపాదించడం జరిగింది. సో పైలట్ ప్రాజెక్ట్గా బెంగళూరులో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది త్వరలోనే. నాకు తెలిసి ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో చూడాలి ర్యాపిడో కూడా నిలబడుతుందా మార్కెట్ని తట్టుకొని అనేది వెయిట్ చేయాలి.